పనిలో బిజీగా ఉన్న మనిషిని ఎవ్వలన మందలించినా లెక్క చేయడు. ఎందుకంటే ఆ పని ఏడ డిస్టర్బ్ అవుతుందో అని. గసొంటిది మేం మందికి మంది వస్తాం, మాట్లాడదాం, సలహాలు ఇస్తాం, కూర్చొని ఛాయలు తాగుదాం అంటే ఒప్పుకుంటాడా మనిషి? ఆఫీస్కి ఫర్లాంగు దూరంలోనే ఆగమంటాడు. అయినా వస్తామంటే ఇగో గిట్లనే అవుతుంది. కారట్ రాని పెళ్లికి మందిని వేసుకొని పోతే ఏమవుతుంది? మిమ్మల్ని ఓళ్ళు పిలిచిన రాని బయటికి నూకేస్తారు. సేమ్ టు సేమ్ వీళ్ళ పని గట్లనే అయ్యింది. పబ్లిక్ సమస్యలు మున్సిపాలిటీల సమ్మె మీద సీఎం సార్తో మాట్లాడుతందుకు సెక్రటరియట్కి వచ్చిండ్రు అన్ని పార్టీల లీడర్లు కట్టుకొని. గల్మకాడికి కాదు కదా ఆకిట్లా కూడా రానియలే ముఖ్యమంత్రి సారు. పర్మిషన్ లేదని పోలీసులు అడ్డం పడితే ఆన్య కూర్చొని జరసేపు లొల్లి పెట్టిండ్రు. లోపలికి పోదామని తనలాడుతుంటే లేవట్టుకపోయి జీపులు వేసిండ్రు పోలీసులు. పబ్లిక్ సమస్యలు ముఖ్యమంత్రి సార్ కంటే వీళ్ళకే ఎక్కువ తెలుసునా? కలుస్తాందుకు పర్మిషన్ ఇవ్వలేదంటే అర్థం ఏంది? లోపల బిజీగా ఉన్నట్టే కదా. వీళ్ళు చెప్తేనే సార్కు సమస్యలు తెలుస్తాయా? ఆఫీసులో కూర్చొని ఏడేం జరుగుతున్నాయో గూగుల్ మ్యాప్లో చూసి తెలుసుకుంటాడు సారు. మొన్న మున్సిపాలిటీల సమ్మె జరిగినప్పుడు గీతనే చేసినాయి ప్రతిపక్షాలు. కానీ ఆఖరికి ఏమైంది? అమ్మలక్కలను ఇంటికి పిలుచుకొని లడ్డూలు తినబెట్టి బంజారాయిల్స్లో డబల్ బెడ్రూమ్లు ఇండ్లు కట్టిస్తా అని మాట ఇచ్చి ఖుషి చేసిండా లేదా? తెలుసో తెలియకనో ఇవాళ సార్ దిష్టి బొమ్మలు తలగబెట్టిన వాళ్ళే 4 వద్దులు అయితే పాల ప్యాకెట్లతో ఫోటోలకు అభిషేకాలు చేస్తారు. ఎన్ని మాటల చూడలే మనం? సర్కారు మీద బట్టగాల్చి మీదేశుడు కాకుంటే ఏంది ప్రతిపక్షాల లొల్లి అని అంటున్నారు కేసీఆర్ సార్ గురించి పూరగా తెలిసిన వాళ్ళు.